తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామ దేవతగా పిలువబడుతున్న మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు శుక్రవారం ఉదయం 11 గంటల 6 నిమిషాలకు ముహూర్త రాటపాతి జాతరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమయ్యే జాతర మహోత్సవాలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపిస్తామని నాయకులు తెలిపారు. ఉగాది పర్వదినాన అమ్మవారి జాతరకు అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ చైర్మన్ ఆచంట రాజు అన్నారు. 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవాలకు రంగస్థలంపై ప్రజలను ఆకట్టుకునే విధంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజున మన గుబ్బాలమ్మ జాతర మహోత్సవములకి మన పంతులు గారు 11 నిమిషాలకి రాట మొత్తం ఏర్పాటు చేశారు. ఈ రాట మొత్తం మన గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ రాట మొత్తంలో పాల్గొన్నారు. అలాగే ఈ 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అమ్మవారి విద్యుత్ దీపాలు, బాణాసంచాలు, బ్రహ్మాండమైన ప్రోగ్రాలు, జానపద నృత్యాలు, డ్యాన్స్ అకాడమీలు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ 6 రోజులని ప్రతి ఒక్కరు కూడా ఈ గోకవరంలో ఈ గుబ్బాలమ్మ తల్లి అంటే గోకవరం ఆడబడుచు కనుక ఈ ప్రతి ఒక్కరు ఈ కొత్తవాస టైంలో ఈ గుబ్బాలమ్మ జాతర చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనవాయితీని ఎవరో కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి 6 రోజులు జరుగుతాయి. ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారు కోరుకునే కోరికలన్నీ తీరుతుంది. దాంట్లోనే భాగంగా మేము కూడా ఫస్ట్ ఈ గుడిని చిన్న గుడి అప్పుడు మేము పనిచేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు అమ్మవారిని మేము కూడా నమ్ముకున్నందుకు ఈవేళ నాకు కూటమి తరపున ఈ గుడి తరపున చైర్మన్ పదవి ఇచ్చారు. కనుక అమ్మవారు ఏమైనా కోరుకుంటే కోరికలు తెచ్చి కల్పవల్లి కనుక ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి కృపకి కటాక్షాలకి పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. గోకవరం గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి అండి. ఈరోజు మన గోకవరం ఇలవేలిపైన మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా పందిరాట వేసి జాతర మహోత్సవాలు ప్రారంభించడం జరిగింది. అలాగే 18వ తారీఖుని నుంచి గరగనృత్యాలు అన్నీ చేసి జాతర జరుగుతుందండి. అంటే అమ్మవారు మనకి గోకవరంకి ఇలవేలిపండి. ఎందుకంటే సుమారు 100 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అమ్మవారు చిన్న గుడి కట్టి మొత్తం గ్రామ పెద్దలు గ్రామస్తుల సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కోరికలు తీర్చే అమ్మవారిగా మరి మన గుబ్బాలమ్మ అమ్మవారు అందరికీ ప్రశస్తం పొందింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జాతర 6 రోజులు వచ్చి వారి కోరికలు తీర్చుకోవడానికి వస్తారండి. అలాగే ఈ గుడి చిన్న గుడి కల్లా ఈవేళ మరి గ్రామస్తుల సహకారంతో అందరి సహకారంతో ఎంత పెద్ద ప్రాంగణంలో అద్భుతమైన గుడి నిర్మించారు. మరి గోకవరం గ్రామానికి ఇదొక పేరున్న గుడిగా నిలిచిందండి. దానికి గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెల్లలైతే మరి కోరికలన్నీ తీర్చుకోవడానికి కంపల్సరిగా ఈ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారండి. అందుకని అందరూ కూడా ఈ 6 రోజులు ఈ కార్యక్రమాలకి అంగరంగ వైభవంగా జరిగే ఈ మహోత్సవాలకు అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నమస్తే. గోకవరం గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ వారి ఆలయంలో ఈరోజు కమిటీ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే ఉగాది సందర్భంగా 18/3/2026 తేదీ బుధవారం నాడు అమావాస్య సందర్భంగా ఉగాది స్టార్ట్ అవుతుంది కాబట్టి జాతర మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈరోజు 11:06 పందిరాట ముహూర్తం జరిగింది. కావున గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. అలాగే 18/3/2026 నుంచి 23/3/2026 దాకా జరిగే ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో అందంగా జరుగుతాయి. అలాగే మాతృశ్రీ గుబ్బాలమ్మ వారు గోకవరానికి ఇలవేల్పు 100 సంవత్సరాల పైనుంచి కూడా ఈ ఆలయంలో ఎన్నో పూజలు కార్యక్రమాలు మన పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా ఎంతో అందంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరిగే కార్యక్రమానికి గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారిని దర్శించుకుని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గుబ్బాలమ్మ తల్లి, గ్రామదేవత గుబ్బాలమ్మ తల్లి, జై నమస్కారం. ఉగాది సందర్భంగా మన గ్రామదేవత గుబ్బాలమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు ఈ కూటమి తరపున మొత్తం కూటమి సభ్యులందరూ మన జ్యోతుల నెహ్రూ గారు నవీన్ గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ ప్రోగ్రాలన్నీ మొత్తం 18 నుంచి 23వ తారీఖు దాకా ఘనంగా జరపబడును.
గ్రామ ప్రజలు పెద్దలు అందరూ సహకరించాలని కోరుచున్నాం. ఈరోజు శ్రీ మాతృశ్రీ గుబ్బాలమ్మవారి జాతర సందర్భంగా పందిర్రాట ముహూర్తానికి కూటమి తరపున గ్రామస్తులందరినీ పిలిచారండి. దానికి నేను ఒక గ్రామస్తుడిగా ఇక్కడికి వచ్చి ఆ పందిర్రాట ముహూర్తంలో పాల్గొన్నాను. ఇది అసలు అమ్మవారు గుబ్బాలమ్మవారి పేరు ఏంటి, గ్రామదేవత అని ఎందుకు పేరు వచ్చిందంటే, మా నాన్నగారు మా తాతలు చెప్పిన కథల ప్రకారం చిన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే, గోకవరం గ్రామంలో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అలాగే ఏ దుష్టశక్తులు దరిచేరకుండా ఈ అమ్మవారు చల్లగా కాపాడేదని వాళ్ళు చెప్పేవారు కథలుగా. మేము కూడా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకి రావడం, చిన్నప్పుడు స్కూలు చదువుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి జాతరలు జరగడం జరుగుతుండేది. అలాగే ఇంకో చెప్పేవారు, అది ఎంతవరకునంటే, ఈ రాత్రి 10 దాటాక ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అమ్మవారి గజ్జలు వినపడేవి. అందువల్ల ఎటువంటి ఎవరు కూడా ప్రజలు దరిదాపులోకి వచ్చేవారు కాదు. ఎందుకంటే అమ్మవారి గ్రామాన్ని చల్లగా కాపాడటానికి రాత్రులంతా ఆవిడ మేల్కొని ఉండేది. ప్రజలందరూ ప్రశాంతంగా పడుకుంటే ఆవిడ రక్షించేది. అందుకే ఆవిడ గ్రామదేవత అయింది. గుబ్బాలమ్మవారు అంటే గోకవరం గ్రామానికి ఒక కులదేవత కింద, గ్రామదేవత కింద అయ్యేదని మా పెద్దలు చెప్పడం నేను ఆలకించాను. అలాగే ఇప్పటివరకు కూడా ఈ గోకవరం గ్రామంలో ఎటువంటి భయంకరమైన వ్యాధులు కానీ అంటువ్యాధులు వచ్చినట్లు మాకు ఎక్కడా తెలీదు. ఇదంతా ఆ గుబ్బాలమ్మ చలవే అనుకుంటాను. రేపు 18వ తారీఖు నుంచి 23 వరకు 6 రోజులు ఈ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక గోకవరం గ్రామమే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చి భక్తులు చాలామంది తమ కోరికలు తీర్చుకుంటారు. ఎందుకంటే కోరిన ప్రతి కోరిక అమ్మవారు తీరుస్తారు. అందుకే ప్రతి చుట్టుపక్కల నుంచి అందరూ వచ్చి ఈ గ్రామదేవతను పరిశీలించుకుంటారు, దండం పెట్టుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ 6 రోజులు పాల్గొని సహకరిస్తారని కోరుచున్నాను. మాతృశ్రీ గుబ్బాలమ్మవారి దేవత గుడి ఉత్సవాల సందర్భంగా ఈ పందిర్రాటకి మమ్మల్ని కమిటీ కార్యవర్గం పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ, ఈ యొక్క గుడి నాకు తెలిసిండగా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ రాకముందు చిన్న గుడిగా ఉండేది. అప్పుడు దినదిన పాకలు ఉండే, చిన్న చిన్న పాకలతో ఈ అద్దెలు వదిలేసి దాని మీదే నడిపేవారు. తర్వాత వచ్చిన ఈ ఆలయ చైర్మన్లు అందరూ కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇది చాలా ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు. కానీ దీనికి తప్పు చేసిన వాళ్ళు కూడా పనిష్మెంట్ అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అమ్మవారికి ఎప్పుడూ చేయకుండా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలని వచ్చిన చైర్మన్లు అందరూ కూడా బాగా కమిటీ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం.